ఇజ్రాయెల్ ఏం చేసినా సరే అమెరికా తోడు నిలుస్తుంది. ఎందుకంటే దానికి తగిన ఏర్పాట్లను కూడా ఇజ్రాయెల్ చేసి పెడుతుంది. ఇప్పుడు గాజా మీద దాడి చేసి గాజాని స్వాధీనం చేసుకున్నాక అమెరికాతో కలిసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ మంత్రి చెప్పుకొచ్చింది చూసాం. అమెరికా మంత్రులు కూడా చూస్తున్నాం. అంటే గాజాని ఆక్రమించుకుని అమెరికాకు కూడా షేర్ ఇస్తుంది అనమాట ఇజ్రాయెల్. అదే సమయంలో గాజాలో జరిగిన ఘాతుకాల మీద ఇజ్రాయెల్ గట్టి యాక్షన్ తీసుకోవడానికి అమెరికా పూర్తిగా దన్నునిగా నిలబడుతుంది. అడ్డం పడబోయినటువంటి చైనా లాంటి వాళ్ళు పెట్టినటువంటి తీర్మానాలు, ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలు, 4 శాశ్వత సభ్య దేశాలు దాన్ని ఆపాలన్నటువంటి తీర్మానాలు చేస్తే దాన్ని వీటో చేసింది అమెరికా తనకున్నటువంటి అధికారాలతో. ఇప్పుడు తాజాగా ట్రంప్ని అడిగారు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు. ఐక్యరాజ్య సమితి చెప్పింది కదా ఇజ్రాయెల్ జెనోసైడ్ చేసింది గాజాలో అని, నివేదిక కూడా వచ్చింది కదా అంటే ట్రంప్ అంటాడు నేను అది చూడలేదా, నాకు తెలియదే, ఎప్పుడు జరిగింది అని చెప్తూ అసలు సిసలైనటువంటి జెనోసైడ్ అంటే మతం కారణంగా అడిగి చంపడం అనేటటువంటిది, లేదా వేరే మతస్థులను చంపడం, యూదు మతస్థులను చంపడం అన్నటువంటి జరిగింది అక్టోబర్ 7న. అది ఒరిజినల్ జెనోసైడ్ అంటే, అంతేగాని ఇజ్రాయెల్ చేస్తున్న జెనోసైడ్ కాదంటూ సమర్థించుకొచ్చారు.